వాక్యములు 5వ అధ్యాయము విలాప వాక్యములు 5వ అధ్యాయము. అందరూ మీ బైబిల్ తీసుకొని అందరూ మీకు ఒకవేళ చదువు రాకపోయినా తిప్పండి, పేపర్లు తిప్పుతా ఉండండి. ఊరికి చదువు రాకపోయినా పేపర్లు తిప్పుతా ఉండండి చాలు. వచ్చిందనుకోండి తీయండి. నేను మళ్ళా చెబుతున్నానమ్మా, ఇది దేవుని సన్నిధి. మరి చాలా కాలమైంది, దేవునికి స్తోత్రం. మంచి సమయాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ ఇంకా అవన్నీ చెప్పుకోవడానికి సమయం కాదు. కానీ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేటువంటి వారిగా ఉన్నాం. ఇది దేవుని సన్నిధి. నేను మళ్ళా చెప్తున్నాను, ఇది దేవుని యొక్క తెలుసమ్మా, ఇది మన ఇల్లు కాదు, ఇది సంత కాదు, ఇది మార్కెట్ కాదు అమ్మా, ఇది మరి ఒకటి కాదు. కానీ ఇది దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధి అంటే మాటలు పాడుకోవటము, వాయిద్యాలు వాయించుకోవటము, వాక్యం ప్రకటించుకోవటము, లేకపోతే ఏదన్నా ప్రార్థన చేసుకోవటం, ఇది కాదు. ఇదే దేవుని సన్నిధి అంటే ఇది కాదండి. ఇంత మాత్రమే కాదు. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఏమిటంటున్నారా, సీనాయి కొండ మీద ఒక పొద అగ్నిలో మండిపోతా ఉంది. అగ్నిలో మండిపోతూ ఉంటే మండుతుంది, మండటము సహజమే. కానీ అది మండుతుంది, కానీ అది ఆరిపోవట్లేదంట, అది కాలిపోవట్లేదు. పొద మండుతూ ఉంది, అది మాత్రము కాలిపోవట్లేదు. కింద మోషే ఉన్నాడండి, పైన అది మండుతూ ఉంది, కింద మోషే గారు ఉన్నారు. చూశాడు, మొట్టమొదటి అనుభవం అతనికి లేదు. చూశాడు, ఇదేదో జరుగుతుంది, బాగా మండిపోతుంది, కానీ అది మాత్రము కాలిపోవట్లేదు. ఏంటా అనుకునేసి చూద్దాం అనుకునేసి చక్కగా పరుగును పైకి వెళ్ళేసిన తర్వాత దగ్గరికి సమీపిస్తున్నాడండి. అక్కడ పొద మండుతా ఉంది, పొద భయంకరంగా బాగా మండిపోతూ ఉంది. బాగా మండుతుంటే దాన్ని చూడాలి అనుకునేసి మోషే చూస్తుంటే దగ్గరికి ప్రవేశించగానే అన్నాడు కదా, దేవుడు అతనితోటి మాట్లాడుతున్నాడు. అన్నాడు, మోషే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. క్రైస్తల దేవుడికి మహిమ కలుగునుగా. అన్నాడు కదా, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము కాబట్టి అన్నాడు కదా, నీ చెప్పులు నీవు. ఈరోజు మన అందరం చెప్పులు అక్కడ ఇప్పొచ్చు, అయిపోతే ప్రయోజనం లేదు. చెప్పులు ఇప్పమని చెప్పాలి, అక్కడ దేవుడు మాట్లాడుతుంది, అది కాదు. ఆ ముందు ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము, నేను నివసించేటువంటి స్థలము, నేను సంచరించేటువంటి స్థలము, ఇది నా స్థలము. కాబట్టి నువ్వేం చేయాలా? చెప్పులు అంటే ఏంటంటే మన ప్రవర్తన, మన పాపిష్టి జీవితము, మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే వదిలేసుకోవాలి. దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటా అంటే మనము ఇక్కడికి వచ్చినప్పుడంట మన జీవితాలను, మన హృదయాన్ని, మన మనస్సుని, మన ఆలోచనని, మన తలంపులను, ఈ మొత్తంలో ఏదైనా లోపం ఉన్నదేమో అనుకునేసి సరిచేసుకునేటువంటి స్థలము దేవుని సన్నిధి. అంతేకాని అన్నాడు కదా ఆయన, మందిరములోకి వెళ్ళేసి, ఆలయంలోకి వెళ్ళేసి, దేవాలయంలోకి, యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళిపోయినప్పుడంట ఏం జరుగుతుంది? అందరూ ఆరాధన చేస్తున్నారండి, అందరూ బలులు ఇస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, చక్కగానే ఉన్నారు. సంఘం అంతా ఉంది, దేవాలయం అంతా నిండిపోయిందండి. దేవాలయం అంతా నిండిపోయింది. అందరూ ఒక పక్క బలులు ఇస్తున్నారు, ఒక పక్క వాక్యం ప్రకటించబడుతుంది, ఒక పక్క ఆరాధన జరుగుతుంది, అంతా బాగానే ఉంది. అందరి మధ్యకి వెళ్ళేసి యేసే చెప్పిన మాట ఏంటంటే అన్నాడు కదా, నా ఆలయమును మీరు దొంగల గుహగా మీరు ఏం చేస్తున్నాము? మనం ఏం చేస్తున్నామంటే పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నాము, కానీ ఇది దేవుని సన్నిధిని మనం మరిచిపోయాం. ఇక్కడికి నువ్వు దేనికి వచ్చేవా అంటే ఆయన సన్నిధిలో ప్రవేశించేటప్పుడు, ప్రభా ప్రవేశించడానికి నాకు అర్హత ఉన్నదని, ఆయన నాకు అధికారం ఉన్నదా ప్రభా? ఎట్లా ఉంది నీ మాట, ఎలా ఉంది నీ చూపు, ఎలా ఉంది నీ ప్రవర్తన, ఎలా ఉంది, నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకొని సరి చేసుకునేదే దేవుని యొక్క స్థలం. నీకు ఇంకో మాట చెప్తాను, ప్రేమేంటి అలారా, సంఘం అంటే ఏంటి? ఒక మాట చదువమ్మా, ద్వితీయ మన గల్తీ రాసిన పత్రిక 4:19 చదువమ్మా. 4:19 చదువు. గల్తీ రాసిన పత్రిక 4:19 4:19 మా ఇంటన్నారా? వినపడుతుందా? నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడేంత వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. నా దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పరా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమన్నారు, ఇప్పుడు చెప్పాను, దేవుని సన్నిధి అంటే మనల్ని మనము సరి చేసుకొని నిద్రపోయేది కాదు, ముచ్చట్లాడుకునేది కాదు, మాట్లాడుకునేది కాదు. మా ఇది దేవుని యొక్క సన్నిధి. మీకు తెలుసుకోవాల్సిన చాలా ఉంది. ఆ బెల్షస్సరు రాజట ఏం చేస్తున్నాడమ్మా, తన రాణు వారిని పిలిపించుకొని, సామంత రాజుని పిలిపించుకొని, నా గాంగ ఉంది రాజ్యం అనుకునేసి దేవుని మందిరములో ఉండేటువంటి పాత్రను తీసుకొచ్చుకొనేసి చక్కగా దాంట్లో మందు పోసుకునేసి ద్రాక్ష రసం పోసుకొని తాగుతా ఉన్నాడు, తాగుతా ఉన్నాడు, శుభ్రంగా తాగుతున్నాడు. చుట్టూ సైన్యం ఉంది, మహా సామంత రాజులు ఉన్నారు, గొప్ప పరివారం ఉన్నారు. ఏ భయం లేదు, ఏ దిగులు లేదు, నాకు ఇంకేమి భయం లేదులే, నాకు డబ్బు ఉంది, నేను రాజుని, నాకు హోదా ఉంది, అన్నీ ఉంది, నాకు భయం లేదనుకుని అతను ఏం చేస్తున్నాడు అంటే, భయం లేనటువంటి వాడిగా తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఉంటే గోడ మీద ఏమని రాస్తున్నాడు, గోడ మీద ఏమని రాస్తున్నాడంటే, అబ్బాయి నిన్ను నేను చూస్తున్నాను రా, నేను త్రాసులో ఈరోజు చూస్తున్న మీతో కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ప్రతి ఒక్కరిని చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు ఎలా ఉన్నారో. సో నేను ఎదురుపోతున్నాను దాన్నే రాస్తాడు అక్కడ, నేను మాట్లాడుకుంటున్నానంటే దాన్నే రాస్తాడు అక్కడ, నువ్వు అటు చూస్తున్నట్టు దాన్నే దేవుడు రాస్తాడు. నిన్ను తూసేటువంటి సమయం అంటే ఇది. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీ ఆత్మీయ స్థితిని ఆయన పరీక్షిస్తూ తోస్తుంటాడు. అటు దిగుతున్నావా, లేకపోతే లోకం వైపు ఉన్నావా, దేవుని వైపు ఉన్నావా? ఏం సమాధానం చెప్తాం మనం, ఏం సమాధానం చెప్తాము? దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఆయన అంటున్నాడు, ప్రభువా అని పిలిచేవారు. అమ్మా నేను పిలిచాను, మీరందరూ పిలిచారు, మనందరూ ఇప్పుడు దాకా పిలుస్తూనే ఉన్నాం. పోలేము మనము బాబా. ఈరోజు సంఘాల పరిస్థితి, క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అనగానే కొంతమంది అక్కడక్కడ కూర్చుంటారు, మంచిదే అని అనుకుంటున్నారు. మేము దేవుని సన్నిధికి ఉదయాన్నే ప్రార్థనకి వచ్చాము కనుక మేము దేవునికి ఇష్టమే అనుకుంటున్నారు. నేను పాటలు పాడాను కనుక దేవునికి ఇష్టడే అనుకుంటున్నాను, నేను వాక్యం ప్రకటించాను, నేను దేవునికి ఇష్టడే అనుకుంటూ ఉన్నాము. కానీ ప్రేమటంటి వాళ్ళరా గమనించండి, మనము దేవునికి ఇష్టమైన వారిగా ఉన్నామో లేదో మనకి తెలుసుకోలేకపోతున్నాం. మనం అంటున్నాడు కదా, ప్రభువు అంటాడు, నన్ను విమర్శించువాడు ప్రభువే. మనం ఏం చేస్తున్నాము, మనకు మనమే తిరుపు తెచ్చుకుంటున్నాం. అమ్మ నేను పాటలు పాడాను, ఈరోజు నేనేననుకుంటున్నా మీ సంగతి నాది, ఈరోజు నాకు సంవత్సరం తర్వాత వాక్యం చెప్పే కృప వచ్చింది, నేను బాగా వాక్యం చెప్పాను కాబట్టి నేను దేవుల్లో ఉన్నాను. ప్రయోజనం ఏముంది దాని గురించి? ఇది కాదు దేవునికి కావాల్సింది. దేవుడు నన్ను తోస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను కూడా తోస్తూ ఉంటాడండి. ఆయన సన్నిధిలో ఎలా ఉన్నావు, నీ భక్తి జీవితం ఎలా ఉంది, నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది, నీ ఆత్మీయత నువ్వు ఎలా ఉన్నావో నిన్ను నీవు పరీక్షించుకోవాలన్నమాట. ప్రియమైనటువంటి వారు అలా అంటున్నాడు కదా, గలతీ సంఘముతో మాట్లాడుతాడు పౌలు గారు. గలతీ సంఘముతో మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు, పిల్లలారా సంఘమా అన్నాడు కదా, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన నాకు కలుగుచున్నది. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? మా సంఘం అంటే ఏంటి? నేను ఇంతవరకు వాక్యం చెప్పలేదమ్మా, వాక్యం చెప్ప టైం అవుతుంది నాకు. మా సంఘం అంటే ఏంటమ్మా? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభువు వద్ద మన పాపిష్టి జీవితాన్ని ఒప్పుకొనేసి విడిచిపెట్టి బాప్తిసం తీసుకొని రక్షణ పొందేసి అందరూ ఏమవుతారు? మనం రక్షించబడిన వారందరూ కూడా సంఘమే, అవునా? రక్షించబడిన అందరూ కూడా మనందరము ప్రభు నమ్ముకున్నాము, మనందరము ప్రభులో ఉన్నాము, మనందరం ప్రభు రక్షణ పొందుకున్నాము, మనందరం ఎవరమంటే సంఘమే. ఇక్కడ పౌలు గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నాడమ్మా? సంఘముతో మాట్లాడుతున్నాడు. సంఘం అంటే ఎవరు? రక్షణ పొందినవారు. రక్షణ పొందిన వారితోటి మాట్లాడుతున్నాడండి. రక్షణ పొందిన వారితో ఆయన మాట్లాడుతున్నా, రక్షణ పొందిన వారితోనే మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రార్థన జరుగుతుంది, ఆదివారం ఏమో ప్రార్థన జరుగుతుంది, సంఘం అంతా వచ్చేస్తున్నారు, అందరూ పాటలు పాడారు, వాయిద్యాలు వాయించేశారు, అన్ని ఆరాధన చేస్తారు. అయిపోయిన తర్వాత వాక్యాన్ని చెబుతున్నప్పుడు ఆ చూడడం మొత్తాన్ని చూశాడండి, ముందున్నటువంటి సంఘం అంతటిని చూశాడు కదా. సంఘమా మీ యందు క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమి లేదు, వాళ్ళలో ఏమి లేదు, సంఘములో ఏమి లేదు, క్రీస్తు స్వరూపము లేదు. రక్షణ పొందినారండి వాళ్ళు,
వాళ్ళంతా రక్షణ పొంది అనుకుంటున్నారు. మేము రక్షణ పొందుకున్నాం కనుక, మేము రక్షణ పొందినాము, మేము దేవుళ్ళో ఉన్నాం అని వెళ్ళిపోతా ఉన్నారు అందరూ. దేవుని వాక్యం అంటుంది, సంఘముతో మాట్లాడుతున్నాడు. బయట రక్షణ పొందిన వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభు రాబోతున్నాడు కనుక రక్షణ పొందమని చెప్పట్లేదు, కానీ రక్షణ పొందిన వారితోనే మాట్లాడుతున్నాడు. అన్నాడు, మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు శ్రమ. ఈ ఉదయాన్నే ఈ ప్రార్థనలు దేనికై అంటే క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడాలి. మనము రక్షణ అయితే పొందుకొని ఉన్నాము, కానీ ఇంకా క్రీస్తు స్వరూపంలోనికి మనం ఇంకా మార్చబడాల. మనము క్రీస్తులోనికి, ఆయన స్వభావంలోనికి, ఆయన హృదయంలోనికి, ఆయన మనసులోనికి, ఆయనలోనికి సంపూర్ణముగా పరిపూర్ణముగా మనము మార్చబడేంత వరకు అన్నాడు కదా ఈ ప్రార్థన. దానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం ఒక్కొక్క మెట్టు మనం ఏం చేయాలంటే లోపలికి మనం క్రీస్తులోనికి మనము రూపాంతరము చెందాలి. అందుకే ప్రార్థనలు. మరి ఎందుకు పెట్టారు నాకు అర్థం కాదనుకున్నాను. అందుకే ప్రార్థన పెట్టింది. దేనికై అంటే ఒక్కొక్క దినము మనము దేవునికి చేరువుగా మనము రావాలా, దేవునికి సమీపముగా మనం రావాలా, మనము దేవునిలోనికి సంపూర్ణముగా పరిపూర్ణముగా మనము మార్చబడాలండి. మనం దాని కొరకే ఈ యొక్క ప్రార్థనలు. గమనించండమ్మా, దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటంటే మన జీవితాలను మనము సరి చేసుకునేది దేవుని సన్నిధి. ఈరోజు సంఘముతో ఈరోజు ఈ ప్రార్థన దేనికి ఏర్పాటు చేస్తున్నారంటే మనము క్రీస్తు సారూప్యంలోనికి మనము సంపూర్ణముగా మనము మార్చబడటానికి. ప్రేమేంటంటే వాళ్ళరా, ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం. దేవుడంట ఈ భూమిని చూచాడంట. ఈ భూమిని చూసిన తర్వాత ఇదంతా నిరాకారముగా ఉందంట, శూన్యం.